మీ అమ్మాయిని కాపరానికి పంపకుండా మీతోనే ఉంచుకునే పక్షంలో మా అబ్బాయి కట్టిన తాళి మీ అమ్మాయి మెడలో ఎందుకుండాలి? ఆ తాళి తీసిచ్చేసేయండి. అది తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఏంటి మావయ్య అంత మాట అన్నారు? పెద్దవారు మీరిలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఊహించలేదు. ఇది ఇద్దరి జీవితాలకు సంబంధించిన సమస్య మావయ్య. కాస్త ఆలోచించి చెప్పండి. ఇద్దరు జీవితాల సమస్యను తెలిసే నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఇంతవరకు మీ ఇంటికి 3 సార్లు వచ్చాను. అమ్మాయిని కాపరానికి పంపండి అని అడిగి చూశాను. కానీ మీ అమ్మగారు ఒక్కసారి కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇప్పుడు కూడా తాళి తీసివ్వండి అని నేను బలవంత పెట్టడం లేదు. మీ అమ్మాయిని కాపరానికి పంపండి, ప్రాణంలా చూసుకుంటాము అనే చెబుతున్నాను. మీ అమ్మగారే వినటం లేదు. మీ అమ్మాయిని ఇంకా కాపరానికి ఎందుకు పంపలేదు అని మీ చుట్టుపక్కల వాళ్ళు అడిగితే మీరు నిన్న మా మీద వేస్తున్నారు. అల్లుడు మెకానిక్ అయితే తప్పేమిటి? అంత మాత్రాన కూతుర్ని కాపరానికి పంపరా అని మా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి మేమేమని సమాధానం చెప్పాలి? ఓ ఆడామగా కలిసి జీవించడమే పెళ్ళంటే ఇలా ఇద్దరూ విడివిడిగా బతుకుతుంటే దాన్ని పెళ్ళంటారా? మీ అమ్మాయి భవిష్యత్తు గురించి మీకు బాధ ఉండకపోవచ్చు, కానీ మా అబ్బాయి భవిష్యత్తు గురించి మేము ఆలోచించకుండా ఉండలేం కదా. మా అబ్బాయికి తగిన మరో అమ్మాయిని చూసి వాడికిచ్చి పెళ్లి చేసి వాడి జీవితాన్ని బాగు చేయాలి కదా. అందుకే తాళి తీసిమ్మని అడిగింది. మీరు తాళి తీసిస్తే మా అబ్బాయికి మరో పెళ్లి సంబంధం చూసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తన కూతుర్ని కాపరానికి పంపను అని మీ అమ్మగారు నిర్ణయం తీసుకున్నారో అప్పుడు విడిపోవడమే కదా మంచిది. చట్టప్రకారం కోర్టులు కేసులు అని తిరిగితే కాలం వృధా అవుతుంది. ఇంతవరకు వృధా అయింది చాలు, అవమానపడింది చాలు. అందుచేత ఈ విషయాన్ని మనందరం కలిసి చర్చించుకొని మూడో కంటివాడికి తెలియకుండా విడిపోవడమే మంచిది. ఏమంటారు? సరే, మీ పరిస్థితి అర్థమైంది.
ఇలాంటి పిడుగులాంటి మాట చెప్పి వెంటనే మీ నిర్ణయం కోసం ఎదురు చూడటం తప్పే. ఒకరోజు బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. బావగారు, మనం మంచి ఆశించి ఇదంతా చేశాం. కానీ మీ భార్య మాత్రం ఏదీ అర్థం చేసుకోకుండా ఇంత పట్టుదలగా ఉన్నప్పుడు నాకు ఇది తప్ప మరో మార్గం కనిపించలేదు. నన్ను క్షమించండి. నేను రేపొస్తాను. 1, మీ అమ్మాయిని కాపరానికి పంపండి, లేదా తాళి తీసివ్వండి. అర్చన, ఈ క్షణం వరకు కూడా నువ్వు మా ఇంటి కోడలుగా రావాలని మా ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. నేను ఎంతో పోరాడి చూశానమ్మా. ఇక నేనీ పోరాటం చెయ్యలేను. ఇక నీ జీవితం ఇదిగో మీ అమ్మ చేతిలోనూ, ఆ పైవాడి చేతిలోనూ ఉంది. చెల్లెమ్మ, నేను రేపొస్తాను. నీ నిర్ణయం మీదే ఈ చిన్నారుల జీవితం ఆధారపడింది. మంచి నిర్ణయం తీసుకో. అదే నా ఆశ. వస్తాను. అర్చన, పద. ఆ పెద్ద మనిషి అలా అన్నాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనసలు నమ్మలేకపోతున్నాను. ఉన్నట్టుండి ఆయన ఇలాంటి పిడుగులాంటి వార్త చెప్తాడని నేను మాత్రం కలగన్నానమ్మా. సరే, మీ అత్తగారు ఏ నిర్ణయం తీసుకున్నారు? అర్చనాన్ని కాపురానికి పంపుతుందా, లేక తాళి తీసిచ్చేస్తుందా? అదే నాకు ఇంకా వివరంగా తెలియడం లేదమ్మా. కాని ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే ఆవిడ అర్చనను కాపురానికి పంపిస్తుందేమోనని అనుమానంగా ఉందమ్మా. ఏ ఆధారంతోటి నీకు అలాంటి అనుమానం వచ్చింది? అదంతా నీకు ముందే చెప్పాను కదమ్మా. వరలక్ష్మి వ్రతం రోజు జరిగిన అవమానం, దానికి తోడు అర్చన స్నేహితురాలు కమల చావు వల్లొచ్చిన దుఃఖం, ఇవన్నీ కలగలిపి మా అత్తగారు చాలా బాధపడుతున్నారమ్మా. ఆ కమల చావు చూసినప్పటినుంచి తల్లి కూతుళ్ళిద్దరూ గుండెలు పగిలేలా ఏడుస్తూ కుమిలిపోతూ కూలబడిపోయారమ్మా. దానికి తోడు మా మావయ్య గారొకరు మా అత్తయ్యకి బుద్ధి చెప్తున్నాననుకుంటూనే ఆవిడ్ని నెమ్మది నెమ్మదిగా మార్చేస్తున్నారమ్మా. మీ అత్తగారికి చాలా పొగరెక్కువ. ఆవిడంత తొందరగా మారదు. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానమ్మా. కాని అల్లుడి కుటుంబం పేరెత్తితేనే ఎగిరిపడి ఆవేశపడిపోయే మా అత్తగారు ఈ మధ్యెందుకో ఎవరు ఏది చెప్పినా ఎలా చెప్పినా నెమ్మదిగా ఓర్పుగా వింటున్నారు అంటే ఆవిడ మనసు మార్చుకుంటుందనే కదా అర్థం. మా అత్తగారు అర్చనను అత్తారింటికి కాపురానికి పంపిద్దామనే నిర్ణయానికి వచ్చారని అనుకోవాలమ్మా. జయంతి, అలా జరగకూడదు. అలాగైతే ఇన్నాళ్లు మన పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. కాని అమ్మా, అది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా.
అర్చన జీవితం పాడవ్వాలని మనం వేసిన ప్రతి ప్లాను ఫెయిల్ అవుతూనే వచ్చింది. ఇది కూడా అలాగే జరిగితే అమ్మా, నేనింకా అసలు నా భర్తతో కాపురం మొదలెట్టనే లేదు. అదప్పుడే దాని భర్తతో కలిసి కాపురం చేసేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. అదే కనుక జరిగితే మనం ఇంకేమీ చేయలేం. నువ్వేం భయపడకమ్మా, అలా ఏం జరగదు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? భర్తతో కలిసి కాపురం చేయాలన్న ఆలోచన ఆడదానికుండాలే. కన్నావాళ్లు పక్కవాళ్లు చెప్పారు కదా అని ఒక అమ్మాయి భర్తింటికి వెళ్లి సంతోషంగా ఉండాలి. అర్చన భర్త ఇంటికి వెళ్లి కాపురం చేయాలని వరలక్ష్మి నిర్ణయించుకుంటే చాలదు, అర్చన కూడా నిర్ణయించుకోవాలి. అర్చనకు ఇప్పటికీ భర్తింటికి వెళ్లడం ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉందమ్మా. కాని అర్చన తల్లి మాట జవదాటని అమ్మాయి. తల్లి మాటే వేదం. తల్లి దూకేయమంటే ముందు వెనక ఆలోచించకుండా, ఎదురు చెప్పకుండా నిప్పుల్లో దూకేయమన్నా దూకేస్తుంది. పెళ్లి విషయంలో తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తల్లి ఇష్టపడింది కదా అని గంగిరెద్దులో తలంచుకుని తాళి కట్టించుకున్న అమ్మాయమ్మా. అలాంటిది తల్లి కాపురానికి వెళ్లమని చెప్తే ఖచ్చితంగా వింటుంది. వినదు. అర్చన నోటితోనే నా భర్తింటికి వెళ్ళనని చెప్పిస్తాను. అది నీ వల్ల అవుతుందమ్మా? తన తల్లికి అర్చన ఎదురు చెప్పేలా నువ్వు చేయగలవా? అల్లుడింటికి అర్చనను పంపను అని మొండిగా ఉన్న వరలక్ష్మి మనసుని అందరూ మార్చగలేనిది ఆ అర్చన మనసు నే మార్చలేనా? హ, ఇది నాకు చాలా తేలికైన పని. అర్చన మనసు మార్చి నేను కాపురానికి వెళ్ళను అని దాని నోటితోటి చెప్పిస్తాను. తల్లి కూతుళ్ల మధ్య యుద్ధం సృష్టిస్తాను. వరలక్ష్మి అర్చనని కాపురానికి పంపుతానన్నా అర్చన వెళ్ళదు. నువ్వు అలా చూస్తూ ఉండు. నువ్విలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు పెద్దనాన్న. ముందు వెనక ఆలోచించకుండా తాళిని తీసిచ్చేమని అడిగితే వాళ్ళెంత బాధపడుంటారో ఒక్కసారి ఆలోచించు. నేనేమి ఇష్టపడి కావాలని అలా అడగలేదు గోపి. అలా అడిగే పరిస్థితికి వాళ్లే తీసుకొచ్చారు. అమ్మాయిని కాపరానికి పంపడానికి మనం ఇన్నాళ్ళు వాళ్లకు అవకాశం ఇచ్చాం. అయినా వాళ్లల్లో మార్పేం లేదు, ఇంకా మూర్ఖంగానే ఉన్నారు. దానివల్ల పాడవుతున్నది నీ జీవితం గదా. ఈ సంగతి తెలిసి నేనెలా మౌనంగా ఉండగలను? నువ్వెన్ని చెప్పినా నేను విన్న పెద్దనాన్న. నువ్వు అలా మాట్లాడి రావడం మాత్రం ముమ్మాటికి తప్పే. నాకు మరో మార్గం కనిపించలేదు గోపి. అమ్మాయిని కాపరానికి పంపమని 1కి 2 సార్లు అడిగి చూశాను. వాళ్ళు కూడా ఏదో ఒక వంక చెప్పి దాన్ని గడిపేశారు. దీనికి తోడు మీ అమ్మ నీకు 2వ పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తోంది. ఇవన్నీ చూస్తూ ఎలా ఓర్పుగా ఉండగలను? నువ్విలాగే ఉంటే నువ్వు పెళ్లి చేసుకున్న దానికి అర్థమూ లేదు, ప్రయోజనమూ లేదు. అంటే తాళిమ్మని అడిగి తీసుకొచ్చేస్తే నా పెళ్లికి అర్థం ఉంటుందా పెద్దనాన్న? ఎలాగైనా తాళి తీసిమ్మని నేను వాళ్ళను బలవంత పెట్టలేదు గోపి. అమ్మాయిని కాపరానికైనా పంపండి, లేదా తాళి తీసివ్వండి అని అడిగాను. వాళ్ళ అమ్మాయిని పంపితే నువ్వు సంతోషంగా కాపురం చేసుకో. ఈ మాత్రం దానికి నువ్వెందుకు బాధపడతావు? బాధపడకుండా ఎలా ఉండగలను పెద్దనాన్న? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి?
నేనన్నా మన కుటుంబం అన్నా మా అత్తగారికి చాలా కోపం. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడొచ్చిన తర్వాత మా అత్తగారు అర్చని పంపించకపోతే మనందరం ఏం చేస్తాం? పెద్దనాన్న, ఒకవేళ మా అత్తగారు అర్చని పంపించకపోతే మా అమ్మ ఆశపడినట్టుగా రెండో పెళ్లి చేసుకుంటారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే రెండో పెళ్లి ఆలోచన నాకు లేదు, రాదు. ఈ జన్మకి అర్చనే నా భార్య. ఇంకో అమ్మాయిని కల్లో కూడా ఊహించలేను. గోపి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పెద్దనాన్న ప్లీజ్ ఇంకేం మాట్లాడద్దు. నేను నీ పెంపకంలో పెరిగాను పెద్దనాన్న. నీ ఆలోచనలే నాకు వచ్చాయి. నిన్నే ఉదాహరణగా తీసుకుని బతుకుతున్నాను. సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రెండు వైపులా చూసి సర్దుబాటు చేయడం పెద్ద మనిషి తరహా. ఈ విషయంలో నువ్వెందుకలా ప్రవర్తించలేదో నాకు అర్థం కావట్లేదు. వస్తాను. మీరిలా చేస్తారని నేనస్సలు ఊహించలేదు బావగారు.